ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మీకు గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించిందండి. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అప్పుడే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొత్తం మీద గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ అలర్ట్ అయితే వచ్చిందనమాట. సంఘటన ఏం జరిగిందో చూద్దామండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చండి, మనకు నిర్మల్ జిల్లాలో హెచ్పి గ్యాస్ తూకంలో అవకతవకలు జరుగుతున్నాయి అనమాట. ఒక్కో గ్యాస్ సిలిండర్ 3 నుంచి 4 కిలోల గ్యాస్ అయితే తక్కువ రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. సో అంటే గ్యాస్ నింపేటప్పుడే తక్కువగా నింపుతున్నారు అనమాట. సిలిండర్ ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ లేకుండా. ఇందుకు సంబంధించి దస్తూరాబాద్కు వచ్చిన గ్యాస్ సిలిండర్లో వాహనంలో వచ్చిన 40కి పైగా ఏదైతే సిలిండర్లో తక్కువ గ్యాస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వినియోగదారులు మోసం చేస్తున్నది హెచ్పి గ్యాస్ ఏజెన్సీ అని. ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తుంది హెచ్పి ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేసి నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్ మండల కేంద్రంలో గ్యాస్ వాహనం పట్టుకొని తూకం వేశారు స్థానికులు. అంటే ఒక్కో సిలిండర్ గ్యాస్ బుడ్డి 3 నుండి 4 కిలోల తక్కువ రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దస్తూరాబాద్ పోలీస్ స్టేషన్ గ్యాస్ వాహనాన్ని తరలించారు. గ్రామస్తుల సమక్షంలో జిల్లా తూనికల కొలతల అధికారులు భూలక్ష్మి విచారణ చేపట్టారు. మొత్తం 40 సిలిండర్ ఒక్కో సిలిండర్లో 3 నుంచి 4 కిలోల బరువు తక్కువ రావడంతో హెచ్పి గ్యాస్ ఏజెన్సీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించడం జరిగిందనమాట. సో మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు ఒకసారి మరి బరాబర్ ఏదైతే 16 కేజీల 19 కేజీల సిలిండర్ ఏకే సంబంధించి ఏజెన్సీ హెచ్పియా లేదంటే భారత ఏ రకంగా వాడుతున్నారు ఒకసారి మరి మనం చెల్లించే డబ్బుకు సరి సమానంగా ఇస్తున్నారా లేదంటే మోసం చేసి ఈ రకంగా అయితే గ్యాస్ 3 నుంచి 4 కిలోల ఏదైతే గ్యాస్ను కూడా తక్కువగా చూపిస్తున్నారట. మొత్తానికి ఈ రకంగా వస్తుందా కూడా గ్యాస్ తొందరగా కూడా అయిపోతుంది. కాబట్టి ఒకసారి గుర్తించండి. ఇలాంటి కంప్లైంట్ ఒకవేళ ఉన్నట్లయితే అధికారుల దృష్టి తీసుకుపోయినట్లయితే మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి తూకాలు అయితే మోసాలు అయితే జరుగుతుంది. సో మిత్రులందరూ కూడా గమనించగలరు.